ధరణి అగ్రిలైఫ్ ప్రేక్షకులకు నమస్కారం. మనం ఇవాల్టి వీడియోలో భాగంగా ఖరీఫ్ తొలి దశలో మొక్కజొన్న పంట సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూసుకున్నట్లయితే, ముందు మొక్కజొన్న పంటల్లో అధిక దిగుబడుల కోసం భూమిని తయారు చేసుకోవడం చాలా ముఖ్యం. ఇంకో విషయం ఏంటంటే, విత్తనం మొలకెత్తినప్పటి నుంచి తగినంత మొత్తంలో పోషకాలు అందించడం కూడా చాలా ముఖ్యం. చిన్న మొక్క నుంచి సరైన పోషకాలు పుష్కలంగా అందిస్తే ఇంకా పెరిగేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. పెరుగుదల లోపం, కంకులలో తాళ్లు, చీడపీడలు ఇలాంటి సమస్యలు ఏమీ ఉండవు. మనకు కూడా పురుగు మందులకు ఎక్కువ ఖర్చులు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. అంటే మన పెట్టుబడి ఖర్చులు కూడా శాంతం తగ్గిపోతాయి. అదే చిన్న మొలక నుంచే మనం సరైన జాగ్రత్తలు, కావాల్సిన ఎరువు అందించకపోతే తర్వాత దిగుబడి తగ్గి ఇంకా పెట్టుబడి ఖర్చులు ఎక్కువ పెరిగిపోతాయి. ముందుగా ఖరీఫ్ లో మొక్కజొన్న సాగు చేసినప్పుడు తొలి దశల్లో ఈ రెండు అంశాల మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి. ఈ రెండు విషయాల కోసం మనం రసాయనాలు ఉపయోగించకూడదు. బదులుగా సేంద్రియ ఎరువులు ఎక్కువగా ఉపయోగపడతాయి. మార్కెట్లో అన్ని రకాల సేంద్రియ ఎరువులు ఉన్నాయి, కానీ అన్ని ఉత్పత్తులు అంత ప్రభావితంగా పనిచేయవు. కాబట్టి ఈ సమస్యలతో రైతులకు సహాయం చేయడానికి మేం మొక్కజొన్నలో అధిక దిగుబడి కోసం ఉత్తమమైన సేంద్రియ ఎరువులను సూచించడానికి ఈ వీడియోతో ఇక్కడ మీ ముందుకొచ్చాము. సాధారణంగా రైతులు విత్తనాలు పెట్టక ముందే భూమిని సారవంతం చేసేలా పలు రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఒకప్పట్లో అంటే పశు సంపద అధికంగా ఉండడం వల్ల ఆవు, గేదెల పేడ లాంటివి భూముల్లో విత్తనాలు పెట్టక ముందే వేసుకోవడం, ఇంకా దిబ్బలు ఎరువులుగా భూముల్లో వేసుకోవడం వల్ల భూమిని అత్యంత సారవంతంగా చేసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు అంటారా, పశువుల పెంపకము తగ్గిపోయింది, అంతా ఇంకా కృత్రిమ స్థితిగతుల కాలంలోకి వచ్చేసాము. ఇంకా ఇలా సహజంగా లభించే పశువుల గత్తాలను భూముల్లో వేసుకోవడం అసలు ఇంకా మర్చిపోయారు జనాలు. కానీ రైతన్నలు చేస్తున్న ఇంకో తప్పు ఏంటంటే, భూమిని సారవంతం చేయడానికి కూడా రసాయనాలు వాడుతున్నారు. అంటే మొక్క పుట్టక ముందే దాన్ని కల్తీ చేస్తున్నాం అన్నమాట. సేంద్రియ వ్యవసాయం ద్వారానే రైతులకు లాభాలు వస్తున్నాయని, చీడపీడల నుంచి తన పంటను కాపాడుకోవచ్చని ప్రయోగాత్మకంగా రైతు తెలుసుకోబోతున్నాడు. సేంద్రియ వ్యవసాయం ద్వారానే రైతులకు లాభాలు వస్తున్నాయని, చీడ పురుగుల నుంచి తన పంటను కాపాడుకోవచ్చని ప్రయోగాత్మకంగా రైతు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలా భూమిని సారవంతం చేసి భూముల్లో మొక్కలకి అవసరమైన కార్బన్ శాతాలు పెంచి మొక్కలను ఆరోగ్యవంతంగా చేసేలా మార్కెట్లో 100% ఆర్గానిక్ అయిన ఔర శుద్ధి ది బెస్ట్ ప్రొడక్ట్ అని చెప్పుకోవాలి. ఇది భూమిని గుల్లబార్చి వేరు వ్యవస్థ పటిష్టం చేస్తుంది. భూ కండరాల్లోకి తగినంత ఆక్సిజన్ ని అందించడం ద్వారా బ్యాక్టీరియాలు అభివృద్ధి చెంది వేరు వ్యవస్థ పటిష్టం కావడంతో పాటు భూమి సారవంతం అవుతుంది. ఔర శుద్ధి ప్రత్యేకత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఔర శుద్ధి అనే ఆర్గానిక్ ప్రొడక్ట్ లో లియోనైట్రేట్, సీవీడ్ తో పాటు మరికొన్ని ఖనిజాల మిశ్రమంతో తయారు చేయబడి ఉంది. సుమారు 70 కోట్ల సంవత్సరాల ముందు భూమిలో నిల్వ ఉన్న లియోనైట్రేట్ అనే ఖనిజం రైతుల భూముల్లో ఎంతగానో మేలు చేస్తుంది. ఆ ఖనిజమే ఇప్పుడు మన ఔర శుద్ధిలో పొందుకొని ఉందన్నమాట. ఇంకా వేర్లకి సంబంధించిన వేరుకుళ్ళు గాని, ఇంకా వేర్లకి సంబంధించిన ఎలాంటి తదితర వ్యాధులు రాకుండా ఔర శుద్ధి చాలా ఉత్తమంగా పనిచేస్తుంది. పాతకాలంలో పశువుల వ్యర్థాలను మనం దిబ్బలుగా చేసుకొని పొలంలో ఎరువుగా వాడేవారం. కానీ ఆ ఎరువుల్లో పుష్కలంగా ఉండే ఖనిజమే ఈ లియోనైట్రేట్. కాబట్టి ఈ లియోనైట్రేట్ ని మన ఔర శుద్ధిలో చాలా ఉత్తమంగా పొందుపరిచారు. సముద్రపు పాచిలో సూక్ష్మ మరియు స్థూల పోషకాలు, హ్యూమిక్ ఆమ్లాలు, ఫైటో హార్మోన్లు పుష్కలంగా ఉన్నందున ఇది కూడా నేల సారాన్ని పెంచే గుణాలు పుష్కలంగా పొందుకుంటుంది. ఇంక మన మహతి ఎకోటెక్ వారి ఔర శుద్ధిని ఇసుకలో కలుపుకొని ఎకరానికి ఒక ప్యాకెట్ చొప్పున అందజేయాలి. డ్రిప్ సిస్టమ్ ఉన్న వాళ్ళు ధరణి శుద్ధిని అందించుకోవచ్చు. డ్రిప్ సిస్టమ్ లేని వాళ్ళకి, అందరికీ డ్రిప్ సిస్టమ్ ఉండవాలని లేదు. సో కాబట్టి డ్రిప్ సిస్టమ్ లేని వాళ్ళు మరి పంటల్లో ఏమందించుకోవాలి అంటే, తక్షణమే ఔర శుద్ధిని మీ పంటలో అందించుకోండి. దీన్ని ఇసుకలో కలుపుకొని ఎకరానికి ఒక ప్యాకెట్ చొప్పున అందజేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, మన రైతులందరూ మొక్కలకి వ్యాధులు వచ్చాక ఏం చేయాలి, ఏ ఎరువులు వాడాలి అని ఆలోచించి గాబరా పడతారు. కానీ అప్పటికప్పుడు తాత్కాలిక నివారణ కోసం ఏవేవో రసాయనాలు అధిక మొత్తంలో స్ప్రే చేస్తుంటారు. కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ మీరే ఆలోచించండి. ముందు నుండే పంటకి తగినన్ని పోషకాలు ఇవ్వడం వల్ల మొక్కల్లో రోగనిరోధక శక్తి పెరిగి ఎలాంటి వ్యాధులు రాకుండా, ఒకవేళ వచ్చినా మొక్క తట్టుకునేలాగా తయారవుతుంది. ఇలా సూక్ష్మ పోషకాల వృద్ధికి రసాయనాలు ఇస్తే పనవదు. సేంద్రియ పద్ధతుల్లోనే 100% వరకు ఇది సాధ్యమవుతుంది. ఇంకా మార్కెట్ లో పుష్కలంగా అన్ని రకాల మైక్రో న్యూట్రియంట్స్ కలిగి మొక్కను బలంగా చేయగలిగే ఉత్తమ ఉత్పత్తి ఒకటి ఉంది అంటే అదే మహతి ఎకోటెక్ వారి నానోగోల్డ్. నానోగోల్డ్ లో మెగ్నీషియం, పొటాషియం, జింక్, కాపర్, బోరాన్ వీటితో పాటు మరో 15 అత్యవసరమైన పోషకాలు ఉన్నాయి. నానోగోల్డ్ వాడడం వల్ల మొక్క దృఢంగా, ఆరోగ్యంగా పెరిగి చీడ పురుగులను తట్టుకునే శక్తిని కూడా పొందుతుంది. నానోగోల్డ్ ఎలాంటి పరిస్థితుల్లో అధిగమించడానికి సహాయపడుతుందో ఇప్పుడు చూద్దాం.
మొక్కలు బలంగా లేకుండా ఎండిపోవడము, త్వరగా చీడపురుగుల బారిన పడ్డం గనక జరుగుతూ ఉంటే నానో గోల్డ్ ని స్ప్రే చేసుకోవచ్చు. దీనివల్ల మొక్కల పోషకాలనే సమాన స్థాయిలో ఉండి మొక్క ఆరోగ్యంగా తయారవుతుంది. నానో గోల్డ్ ని మరి పంటల్లో ఎప్పుడు స్ప్రే చేసుకోవాలి? విత్తనం పెట్టాక వచ్చిన మొలక్కి 3 నుంచి 4 ఆకులు వచ్చిన దగ్గర నుంచి ప్రతి 10 రోజులకు ఒకసారి పిచికారీ చేస్తూ ఉండాలి. 1 లీటర్ నీటిలో 5 మిల్లీలీటర్ల నానో గోల్డ్ ని కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. మర్చిపోకండి, నానో గోల్డ్ ని భూమి తేమ ఉండే సమయం చూసుకొని స్ప్రే చేసుకోవాలి. చూసారు కదండి, మొక్కజొన్న సాగులో మన ఔర శుద్ధి, నానో గోల్డ్ ఎంత ప్రభావితంగా పనిచేస్తున్నాయో. అవి ఇచ్చే ఫలితాలను, వాటి ప్రభావాలను మీ పంటల్లో మీరు కూడా పొందాలి అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే కింది నెంబర్ కి సంప్రదించి మా అగ్రి కన్సల్టెంట్ గారితో మాట్లాడి మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ధరణి అగ్రి లైఫ్ ను. రెగ్యులర్ అప్డేట్స్ మరియు నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇంకా మీ పంటల్లో ఉన్న సమస్యలను మాకు తెలియజేయాలి అనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయవచ్చు. మేము దానికి సమాధానంగా సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తుంటాము. ధన్యవాదాలు.